పేదల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఓ కలెక్టర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్లోని రాజ్సమండ్ జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ సహీజా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం రూపొందించిన 3 పథకాలను తన జిల్లాలోని ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్గా ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు తనతో పాటు అధికారులందరూ ఈ విషయంపై పూర్తి శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ, మా జీతం 10 రోజులు ఆలస్యమైనా చాలా ఇబ్బందులు పడతామని, అదే పేదరికంలో మగ్గేవారు, వారి పిల్లల చదువులు, పనులు చేసుకోలేని వికలాంగుల పరిస్థితి మరింత బాధాకరంగా ఉంటుందన్నారు. పథకాల కోసం నమోదు చేసుకోవటానికి కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతుంటారని, అందుకే ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలను వారికి ఎలాగైనా చేర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే అరుణ్ కుమార్ ఇలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినూత్న మార్గాలను ఎంచుకోవటం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ రైతులు, ప్రజలకు పథకాల కోసం అనేక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రాజ్సమండ్ జిల్లాలో దాదాపు 30,000 మంది పేద ప్రజలు ఉన్నారు. వీరి కోసం రాజస్థాన్ ప్రభుత్వం 3 పథకాలను అందిస్తోంది. అయితే పలు కారణాల వల్ల చాలా మంది ప్రజలు వీటిని పొందలేకపోతున్నారు.